అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తుగా ఉన్నా. ఇన్ని రోజులు యాంకర్ పొజిషన్ లో కూర్చొని ప్రతి ఒక్కరిని సినిమా ఇంటర్వ్యూలు చేసేది కానీ ఈ ఇంటర్వ్యూ మన సినిమా మన ఇంటర్వ్యూ. నేనే ఇంటర్వ్యూ చేస్తున్నా, మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఇంటర్వ్యూ అనగానే. కేసీఆర్ కేశవచంద్ర రమావత్. సో చేస్తున్నా ఇంటర్వ్యూ అంటే నేను ఈ యాంకరింగ్ పని కోసం కాదు ఇక్కడికి వచ్చింది. నీ పని ఏంది అది నీ పని ఏదో నువ్వు చేయి, తన పని తను చేస్తాం కదా. నీ పని ఏది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నా, నేను కదా అడుగుతా. ఇంట్రడక్షన్ చెప్పు అంటే మరి చాలా అక్కడికి ఆపే ఇక చెప్పబాయ్ ఏంటి ఇది? కేశవచంద్ర రమావత్. చెప్పబాయ్ ఏంటి? రమావత్ కాదా? అదే కేసీఆర్. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎట్లా హీరోనా? ఎస్, హీరో నేను కాదన్నా, కథ హీరో. కథ హీరో మీరేంటండి? కథ హీరో అయితే కథలో ఉన్న క్యారెక్టర్ హీరో కాదు అని చెప్పని మరి హీరో కాదండి. నేను నిన్ను అడిగే నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు. ఈ సినిమాకి నువ్వేగా హీరో అంటే కథ పరంగా నేను హీరో. ఇప్పుడు కథ పరంగా హీరో అంటే ఇప్పుడు కథ కాదనుకో, ఆ టైటిల్ ఎవరిది? టైటిల్ నేను పెట్టుకున్న స్టోరీ చెప్పొద్దు, స్టోరీ చెప్పా. ఇప్పుడైనా 100 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేషే అంటారు. అర్థమైందా? ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సైకిల్ దొక్కుతుంటే టైర్ పంచర్ అయింది, ఇవన్నీ ఆవిడ అడగలేదు. ఈ కథకు నువ్వు హీరో కదా, అది చెప్పు. ప్రొడ్యూసర్ ఏది అడిగితే అదే చెప్పాలి, అర్థమైందా? ప్రొడ్యూసరు నేనే. నువ్వే? నేనే. అదొక్కడి గట్టిగా చెప్పగలను. డబ్బులు పెట్టావు కదా, మన డబ్బులు పెట్టాం కాబట్టి తెలుస్తుంది. నేనే ఆ కాన్ఫిడెన్స్ తప్పులేదు. ఇప్పుడు తనేంటి? తనేంటో అడగండి మరి. తనేంటో నన్ను నిలదీసే ప్రొడ్యూసర్ నువ్వు అన్నావు, మరి నువ్వు? నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసావు, డబ్బులకి నీకు సంబంధం లేదు. అంటే ఇంకా నువ్వు ప్రొడ్యూసర్ కాదు. అంటే నేను దాంట్లో కూడా నాది కూడా ఒకటి ఉన్నది. నీది కూడా ఉంది. అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కాదు, కో ప్రొడ్యూసర్. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. చెప్తే పిఆర్ఓ డియు సిఆర్. అంటే పిఆర్ఓ డియు సిఆర్. డియు సిఆర్. డియు వెరీ గుడ్. మీరు హీరోయిన్ కదా, పర్లేదు మాట్లాడచ్చు, నేనేమనుకోను. ఏం పేరు? అనన్య. అనన్య, వెరీ గుడ్. అనన్య కృష్ణన్ చెప్పమ్మా. అనన్య కృష్ణన్. అనన్య కృష్ణన్, వెరీ గుడ్. ఈ సినిమాకి మీరు హీరోయిన్, మెయిన్ లీడ్. దొరికిపోయారు ఇక్కడ. మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో, నేను హీరోయిన్. అలానే పిలిచేవాళ్ళు. అదే అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్. అది నువ్వు హీరో కమ్ ప్రొడ్యూసర్. ఇంకా కమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల ఉన్నాయా? మీరు కమ్ అయితే థియేటర్. బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు, ఈ సముద్రంలోకి నువ్వు ఎందుకు దిగావు? ఫస్ట్ దిగాల్సి వచ్చింది, తోసేశారు. ఎవరు? ఒకళ్ళు, ఈవిడ కాదు, వేరే దగ్గర తోసేసింది. ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు, మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నారు. నన్ను దోసేసారి, వెనక్కి తిరిగి చూస్తే లేరు. నేనున్నా. టాటా బాయ్ బాయ్, నేను వెళ్తున్నా. ఈ కథ ఎవరిది యాక్చువల్గా? నాది, రాసుకున్నా. నువ్వు రాసుకున్నదే. నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ అయ్యావు, వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు. అంటే బేసికల్లీ ఒక ఇద్దరం అనుకున్నాం స్వామి కదా, కూర్చొని ఫ్రెండ్షిప్లో ఒక యాక్చువల్లీ నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం. ఫస్ట్ అది తీయాలి, అది కాదు అని. ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది. దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోహినూర్ డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ, దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడికి అదే సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే ఏంటి అనుకుని సెకండ్ హాఫ్ని ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేను అడిగి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నిన్ను కథ చెప్పమని చెప్పాడా? కాదు స్వామి, చెప్తున్నాను. కథ ఎవరు అడిగాడు? ఇటు నువ్వు అట ఏంటి నాకు అర్థం కాదు. మరి ఏంటి మరి కథ? నేను అసలు కథ అడిగాను, నిజం చెప్పే ఓపిక, వినే ఓపిక ఉందా? అసలు నీ కథ అడిగాను నేను చెప్పేదాకా కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నువ్వు లండన్లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని. సముద్రంలోకి ఎందుకు దిగావు? దిగాల్సి వచ్చింది అని చెప్పాను. ఇది సముద్రం ఇష్టం అని చెప్పండి. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ఇది ఒకళ్ళు అందిస్తే గానీ తెలియదు నీకు. అంటే అన్నీ అవే అందించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చా, లేకపోతే నేను అది చెప్పు. సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు వస్తాయి, అందరికి హిట్ పడాలని గ్యారంటీ ఉండదు. ప్రతి ఫ్రైడే ఒకళ్ళ జీవితం ఉండదు.
ఏ ఫ్రైడే ఎవరితో తెలియదు. అవును. ఇప్పుడు వచ్చే ఫ్రైడేను వచ్చే థర్స్డేను నీదే, నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే? నాదే, పక్కా నాదే. ఆ సినిమాల మీద నా సినిమా పడుతుందంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని నమ్మించి నా సినిమా ఇచ్చాను అంటే, నా సినిమాని ల్యాబ్ నుంచి నేను తీసిన దగ్గర నుంచి ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఎడిటింగ్ చేసి దాన్ని ఒక బలగం మధు గారు ఎడిట్ చేసి ఇంతమంది అంజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది ఆల్మోస్ట్ సక్సెస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపు నా సినిమాని దీపా ఆర్ట్స్ అమరన్ సినిమా తీసుకున్న వాళ్ళు నా సినిమా తీసుకున్నారంటే, నా బిడ్డ నా సినిమా నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంకొకరిని నొప్పించలేను, ఇంకొకరిని నేను నెప్పించి థియేటర్లో నా బొమ్మ వేయలేను. నా బిడ్డ నా మీద నా కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. రైట్. దీనికోసం నేను అడిగే స్టార్టింగ్, ఓకే, నువ్వు అది ఇది వదిలేసి నాకు అడ్వాన్స్ స్టోరీలు అని చెప్పాను. అంటే పెద్దవాడే కదా. నేను అడగలేదు అవన్నీ. నేను ఓకే, పెద్దోడు చిన్నోడు ఎందుకని వయసులో పెద్దోడు చేస్తున్నావు? నువ్వు ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టి అడగమన్నావు. అవును, నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు. ఓకే సార్, అర్థమైందా? ఓకే. ఎక్స్టర్నల్ ఎడిషనల్ ఇచ్చామనుకో లేచి వెళ్ళిపోతా. వద్దొద్దు, లేచి ఓపిక నాకు. సైలెంట్గా కూర్చో. ఈ సినిమాకి మీరు హీరోయిన్ కదా? హీరోయిన్ హీరోయిన్ ఎవరు చెప్పారమ్మా నీకు? ఊర్లో అన్నారా నిన్ను? ఏమని? హీరోయిన్ గారు అన్నారు. హీరోయిన్ గారైనా పిలుస్తారు ఏ ఊళ్ళో అయినా. అక్కడ అంతా ఊర్లో లమ్మాడే. కాదు, మీరు బేసిక్గా మీకు విలేజ్ ఐడియా ఉందా? విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు అంటే సినిమా షూటింగ్ అప్పుడు లేదు, అప్పుడు ఎక్కువగా లేదు. అవును, అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నార్మల్గా విలేజెస్కి ఎక్కడ వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే, మీ మదర్ తోటి మాట్లాడదాం. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? షూటింగ్ విలేజ్లో జరుగుతుంది అన్నప్పుడు అంటే నా సినిమాలో చూస్తా ఉన్నాను ఊరంటే ఇది అని. సినిమాలో చూసావా? సినిమాలలో చూసాను, రియల్ గా అందుకే అంది వాళ్ళ మమ్మీతో మాట్లాడి, నువ్వు మధ్యలో దూరం నువ్వు. సారీ. చాలా బాగుండింది. అందరి హాస్పిటాలిటీ కానీ, ఎస్పెషలీ మేక పిల్లలతో ఆడుకోవడం, ఇది 3వ సారి చెప్తున్నాను. అదొకటి నేను ఎక్కడో విన్నా, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదని, ఒక డస్ట్ ఉంది బాగా, పైన చూస్తే గబ్బిలాలు వెళ్ళాడుతున్నాయి, బయట అంతా ఆవులు ఇవన్నీ ఉన్నాయి, నిజమేనాది? అంటే నిజమే, కానీ అంత నేనేం ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవ్వలేదు. ఊళ్ళో వాళ్ళు నీకు ఒక రెస్పెక్ట్ అదంతా బాగానే ఇచ్చారు కదా? అవును, ఇస్తారు, ఊరు కదా అలానే ఇస్తారు. ఇప్పుడు ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా? చెప్పాడు మొత్తం? చెప్పారు, స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పాడు. చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా? మీకు గుర్తుందా? అడిగాను. నువ్వు ఇదేం క్వశ్చన్ అన్నా? తప్పే ఉంది. అడిగింది తను, హీరో ఎవరండి అంది. ఎవరు? నువ్వేం చెప్పావు? అప్పటిదాకా నాలో 2 ఆలోచనలు ఉండే. ఒకటి లేదు, ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను సుజాత బయలుదేరాం. ఆల్రెడీ రోషన్ బాబుకి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా, సుమక్కకి టచ్లో వెళ్ళి వీళ్ళిద్దరే పక్క లేదు అంటే కాదు కూడదంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను. ఒక 2-3 సలహాలు ఇచ్చారు, ఎవరో కాదు. ఫస్ట్ అంజన్ ఇచ్చాడు, తర్వాత ధనరాజన్న ఇచ్చాడు ఆ భరోసా. ఎవరో ఏంట్రా నీ కథ నువ్వు రాసుకున్నావు, నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి, నువ్వు వెళ్ళు, నువ్వే తిరుగు, నువ్వే అని అంజన్ నాకు బాగా హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీ అందరూ అదే చెప్తారు. అదే నమ్మకంతో పోయి అదే ఆగమ్మా చెప్పని మీ ఇద్దరు ఏంటి? నువ్వు అదే నమ్మకంతో అదే నమ్మకంతో వెళ్ళి నేను చెప్పాను కదా మీరెవరండి ఇందులో హీరో తనే అడగలేదు. మేడకి ముందే తెలుసు, వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పాను. తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాడా? చెప్పా. కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు? నేను ఒప్పుకున్నా, ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా. నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని. అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరింది. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ కథ రాసుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఈ కథనే రాయాలి, అసలు ఎన్నో కథలు ఉన్నాయి, ఈ కథనే రాయడానికి గల కారణం ఏంటి? మంచి ఏదన్నా నేను ఈ కథకి నేను ఫస్ట్ మంచిదే అడిగేది, డిక్లరేషన్ మంచిదే. అయితే స్వామి నేను ఈ దీనికి ఫస్ట్ నేను పేరు పెట్టుకుని దావత్ అని పెట్టుకున్నా. దావత్ అని పెట్టుకుంటే 100 సినిమాలో నాదో సినిమా. ఏదో బజ్ అయితే క్రియేట్ చేయాలి, మొత్తం నాదే, కొడితే నాది ఒకటే ఉండాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా నాకు ఇదే టార్గెట్, ఇదే. నేను ఇంకొక ఆప్షన్కి వెళ్ళలేదు. దీని తర్వాత నేను ఉంటానా, పోతానా, చేస్తానా, ఇంకెక్కడికన్నా మణికొండ నుంచి కృష్ణనగర్కి మళ్ళీ వెళ్ళి లేదా మోతీనగర్లో ఉంటాను, ఇవన్నీ నాకు లేదు. నా సినిమాకి బజ్ ఉండాలి, మాట్లాడాలి అని నేను లంబాడి బ్యాక్డ్రాప్ నేను ఎంచుకున్నప్పుడు
అక్కడ పేర్లు ఉంటాయి, రాథోడ్స్ అవి ఉంటాయి. సో నేను కథ అనుకున్నప్పుడు ఈ ఎవరో ఒకళ్ళు వీడిని ఉత్తేజపరచడానికి వీడు ఫ్యాన్ అయి ఉండాలి, ఎవరికొకరు ఫ్యాన్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకరిని ప్రేరేపించే ఫ్యాన్ ఉంటాడు. వీడు చిన్నప్పుడే కేసీఆర్ ఫ్యాన్, తెలుసో తెలియకో వాడు మొత్తం కేసీఆర్ మళ్ళీ కాదు చెప్తున్నా. అదేనా వీడు అలా ప్రేరేపణతో చిన్నప్పటి నుంచి కేసీఆర్ 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 అనుకుని కేశవచంద్ర రామావత్ వాడే ఈ కేసీఆర్. ఇప్పుడు కేశవచంద్ర రామావతికి యాక్చువల్ కేసీఆర్కి సంబంధం లేదు. ఉంది మరి ఫ్యాన్ అన్నాక ఎందుకు సంబంధం ఉండదు? ఫ్యాన్ అన్నాక డెఫినెట్ గా సినిమాలో మాట్లాడతాడు కదా. సినిమాలో నువ్వు కేసీఆర్వి కాదు, కేసీఆర్ కాదు 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 కేసీఆర్వి కాదు, బయోపిక్ కాదు, కేసీఆర్ గారి గజన ఉండదు, కేసీఆర్ గారిని పొగడతలు ఎత్తేది ఉండదు, ఓన్లీ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఊరుకోడు. అది ఎందుకంటే బయట జనాలు ఈ టైటిల్, ఎందుకంటే కేసీఆర్ అనే ఆ 3 అక్షరాలకి ఓ బలం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ ఇప్పుడు ఆ చరిత్రకి నువ్వు అనేటప్పటికి కొంచెం వెరైటీగా చూస్తారు. డెఫినెట్లీ ఎందుకంటే నీకు రిసెంబ్లెన్స్ కాదు, ఆ కేటగిరీలో నువ్వు లేవు, మనకు సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడు ఆ కేశవచంద్ర రామావతి అని నువ్వు చెప్పేంత వరకు రేపొద్దున ఎవడు మాట్లాడినా కేశవచంద్ర రామావతి అనే సినిమాకి రాకేష్ హీరో అనరు, కేసీఆర్ అనే సినిమాకి రాకేష్ హీరో అంటారు. సో కేసీఆర్ అని పెట్టుకోవడానికి కారణం కథలో నువ్వు కేసీఆర్ ఫ్యాన్ అంతే అంతే కదా, క్లారిటీ అంతే స్వామి. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? బాగా ఖర్చు అయింది. బాగా అయింది ఖర్చు. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఇది? 22 అయిపోయింది ఆల్మోస్ట్. అన్ని డన్, అన్ని డన్, రెడీ ఫర్ రిలీజ్. దేవుడి దేవాలు అన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, హిట్ ఉంది. హిట్ ఫట్ అనే సంబంధం లేదు స్వామి. నేను సినిమా తీసా, చూసినోడైతే అయిపోయింది కదా. చూసిన వ్యక్తులు థియేటర్ వరకు వచ్చి రాకేష్ గుడ్ అటెంప్ట్ చేశాడు, అది హిట్ ఫట్ నా చేతిలో ఉండదు, ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. నా హిట్ ఏంటని నన్ను అడిగితే నేను ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒప్పించి నా కథని స్క్రీనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి సినిమా వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్కి అబ్బా చలో నేను తీసుకుంటున్నా అని ఓన్లీ ట్రైలర్ అంటుంది. ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒకటివి కాదు, నువ్వు కాదు, అస్సలు కాదు, అలా ఉండద్దని ఫిక్స్ అయ్యావా? పక్కా ఫిక్స్ అయ్యావు కదా, పక్కా. రాకింగ్ రాకేష్ ఇన్ కేశవ్ చంద్ర రామావత్, కేసీఆర్, గ్రీన్ టీ ప్రొడక్షన్సా? ఎవరిది ఈ స్టోరీలో? నీ క్యారెక్టర్ ఏంటిమా? ఒక లంబాడి తాండ్లో పుట్టిన అమ్మాయి, తనకి బలంగా నమ్మకం ఉంది తన బావ ఏదో ఒకటి సాధిస్తాడని. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట తన బావని. అది తన సపోర్టింగ్, చాలా సపోర్ట్. ఇప్పుడు జనరల్గా కథ రాసుకునేటప్పుడు హీరోయిన్కి ఒక సపరేట్ క్యారెక్టరు, ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. అలా ఉందా తనకి? ఏమన్నా డెఫినెట్గా ఉంది, ఉందా? ఇస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. అన్నిటికీ మించి కథలో తన పర్ఫార్మర్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉంది. నువ్వు ఎట్లా చెప్తావంటే బేకరీలో కరిపప్పు బాగుంటుంది తిందాం పదా అన్నట్టు ఉంటుంది. కరిపప్పు బాగుంటుంది కాబట్టి బేకరీలో పెడతారు, నువ్వేమో మాల్లో ఉన్నావు. నేనేమో అనకూడదు. ఇప్పుడు మాల్లో ఉన్నా, రేపు హాల్లో ఉంటా. మానేసావుగా? మానేసాను, ఆ తాలూకా లక్షణాలు ఇంకా పోవట్లేదు. పో తిన్నావు కదా, పోవాలి. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, అవును, ధనరాజు ఉన్నాడు, రచ్చ రవి కనబడ్డాడు, నాకు ఇట్లా కొన్ని క్యారెక్టర్లు కనబడ్డారు. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకి నువ్వు కథ నువ్వే రాసుకున్నావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఎందుకంటే రేపు పొద్దున చూసేవాడికి నువ్వు హీరో అని తెలిసినా లోపలి ఇంటర్నల్ సెన్స్లో ఒకటి గుర్తుంటుంది మన ఇండస్ట్రీలో వాళ్ళకి. ఏమైనా నువ్వు రాసేవు కథ కాబట్టి ఈ కథ బాగానే డీల్ చేసుకున్నాడు అనేది ఒక సెన్స్ లోపల గుర్తుంటుంది. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? అన్ని ఇంటర్లింక్ క్యారెక్టర్లు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు డల్ అయినాయని, ఈ క్యారెక్టర్లు ఇతను చేయకపోయి ఉంటే అసలు క్యారెక్టరే లేకపోయి ఉంటే ఇంకా బాగుండేదని ఇలాంటి మాటలనే వస్తాయి. లేదు స్వామి, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరు తను నన్ను ఊర్లో నుంచి ఇచ్చేటప్పుడు ధైర్యం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ఏమీ తెలియని అమాయకత్వంలో ఉన్నప్పుడు లేడీ తను కనపడ్డా పంపించేటప్పుడు తన ధైర్యం అందరికి తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఈ అమ్మాయి ఏమి తెలియంగా ఉంది, బావని పంపించినప్పుడు ఇంత ధైర్యం బావకే ఇస్తుంది. నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఒక పల్లెటూరు నుంచి ఒక కల్మషం లేని పచ్చటి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి కాలుష్యంలోకి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆపే ధనరాజు కనపడతాడు. మోటివేషన్ ఇచ్చి పిక్చర్ అలా ప్రతి క్యారెక్టర్ స్టోరీ పరంగా ఒక్కొక్కటి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేశారా? మీరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారు. మళ్ళీ అడగండి, 3 సార్లు మేకలతో ఆడుకున్నాను చెప్తాను. అది కంటిన్యూ చేయలేకేమో కదా మీరు.
స్టోరీ మీకు నచ్చిందంటే మేకతో ఆడుకున్నానండి. ఇప్పుడు నా క్యారెక్టర్ అక్కడ ఉంది. అమ్మా అది అడగట్లేదు ఏంటి అది అడగను, కొన్ని దాచిపెట్టడం మంచిది. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న గురించి అడగాలి, ఆల్రెడీ ఆర్టిస్టుల గురించి అడగకూడదు. చంటి గారు మీరు ఆల్రెడీ రూమ్ లో మాట్లాడుతున్నారు. ఓకే సార్, అవన్నీ మాట్లాడుకోలేదు కానీ సరే. ఇప్పుడు నువ్వు ఓవరాల్గా నువ్వు యాక్ట్ చేసి నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు నీ పరంగా ఆడియన్స్ ఈ సినిమాకి రావాలంటే ఏముంది పాయింట్ నీ పరంగా సింగిల్ లైన్లో చెప్పు. ఆ మెసేజ్, సినిమాలో ఉండే హోల్ మెసేజ్ అంటే ఒక ఫ్యాన్కి ఉండే ఆ ఎమోషన్, అంటే తన లీడర్ మీద ఉన్న ఆ ప్రేమ, గౌరవం, అవన్నీ చూడడానికి ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు చెప్పు సేమ్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్తా, సినిమా మొత్తానికి నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక పాయింట్ కనెక్ట్ నేను ఏదో ఒక పాయింట్కి కనెక్ట్ అవుతా, ఆ పాయింట్ గురించే మాట్లాడతా. సో అట్లా ఒక ఆడియన్, ఒక ఏమీ తెలియని ఒక ఆడియన్ ఈ కేశవ చంద్ర రమావతి అని సినిమాకి వచ్చి కూర్చొని చూసి ఇంకొకటికి చెప్పాలి కదా ఎల్లురా అని. ఆ పాయింట్ ఏంటి? నాకు బాగా నచ్చిన పాయింట్, ప్రతి సీన్ వెనక మ్యూజిక్ నరేషన్ చేస్తూ ఉంటుంది. ఇది కొత్త ప్రక్రియ. ఒక సీన్ వెళ్తుంటే ఇంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోప్ అనేది సీన్కి వెల్వేట్ అవుతూ ఉంది, కానీ చరణార్జున అలా ఇవ్వలేదు నాకు. సీన్ ఉంటే ఆ సీన్ని నరేట్ చేసి మ్యూజిక్ ఉంటుంది. సీన్కి ఇంటర్లింక్లో మ్యూజిక్ మనల్ని లోపలికి సీన్లో, నేను ఇందాక కూడా చెప్పాను 3Dలోగా ఒక సీన్ నడుస్తుంటే ఆ పాత్రలు మన పాత్ర లోపలికి వెళ్ళిపోయేటట్టు, బూస్ బాంబ్స్ వచ్చేటట్టు, లేదా ఎమోషన్ అయ్యేటట్టు, ఫన్ వచ్చినప్పుడు ఫన్ మనం అక్కడే ఉన్నట్టు క్రియేట్ చేశాడు. కొత్త ప్రక్రియ. చరణ్ అర్జున్ నాకు నిజంగా బ్రహ్మాండంగా ఇచ్చాడు. విమానంతో పెద్ద సక్సెస్ తాను, పెద్ద సినిమాలు చేస్తున్నా నా సినిమాకి తమ్ముడు దీన్ని మ్యూజిక్ నరేషన్తోనే నేను లేపాలి అని చెప్పి 4 పాటలు ఇచ్చాడు. ఆ 4 పాటలతో పాటు ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీన్ నడుస్తూ ఉంటుంది స్వామి, వెనక తను ఏదో మ్యూజిక్తో చెప్తూ ఉంటాడు. మ్యూజిక్కి అర్జును హీరో అనుకుందాం. డెఫినెట్లీ. ఎంత పెద్ద కథ అయినా, ఏం చేసినా, ఎన్ని కోట్లు పెట్టి తీసినా, 100 కోట్లు పెట్టి తీసినా, 10 లక్షలు పెట్టి తీసినా, ఆ సినిమా హీరో ఎవరని అడుగుతారు కానీ కథ హీరో అంటే కదా భయ్యే, దానిలో ఎవరు మెయిన్ లీడ్ అని అడగరు. ఆ సినిమాకి ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఇవే ఫస్ట్ టాపిక్లు. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్లో వస్తారు. ఓకే, సో ఫస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది అంటే నువ్వే హీరో. చూడు అమ్మాయి హీరోయిన్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో. నేనే హీరోయిన్, నేనే హీరో. మేక పిల్లలతో ఆడుకున్నాను ఎంత నీట్గా చెప్తుంది. చెప్పడానికి నేను బాబు ఎలాగొచ్చారు నువ్వు బట్టలతో. అదే ఇప్పుడు ఈ భయ్య క్యారెక్టర్ ఏంటి? మా ఆయన ఆన్ స్క్రీన్ దానిలో కూడా తాగుపోతే పాపం ఫిక్స్ అయిపోయారు కదా అందరూ కలిసి. ఒక మంచి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, నాట్లో బాధపడ్డాడు. కానీ క్యారెక్టర్ ఈ సినిమాలో మాత్రం అది ఫీల్ అయ్యేటట్టు చెయ్యదు. మంచిగా అంటే పక్కకు అది కూడా, ఆమె కూడా ఆ యాక్టర్ ఆవిడ కూడా బాగా చేసింది కాబట్టి ఆ కాంబినేషన్ చూడొచ్చు, కన్నుల పండుగ. ఎవరి ఫార్మాట్ లో వాళ్ళు ఉన్నారు. నీ ఫార్మాట్ లో నువ్వు తప్పితే 100 టెన్షన్లు స్వామి. ఇక్కడ ఎందుకుంటాయి టెన్షన్లు? నెక్స్ట్ ఏంటి పరిస్థితి, 18 రిలీజ్, అక్కడ ఫ్లెక్స్లు పడుతున్నాయా లేదా, అడ్వాన్స్ ఇచ్చారా లేదా, ఈ నైట్ కి మొత్తం ఫిక్స్ చేసి స్కాబ్లు వెళ్ళాలి, క్యూబ్లు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి సొంతకాలు పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇన్ని టెన్షన్ల మధ్య అన్నిటికీ మించి మీరు అన్నారు చూడు, రేపు ఏంటి నా పరిస్థితి, 22 పొద్దున 7:35 మొదలయ్యే ఫస్ట్ స్క్రీనింగ్. దానికి ముందు 21 అర్ధరాత్రి అమెరికాలో తెల్లారి, మనకి అర్ధరాత్రి వాళ్ళకి. నువ్వు ఎంత టెన్షన్లో ఉంటావో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా రాత్రి అదే టెన్షన్లో ఉంటారు. అవును స్వామి. ఆయన 100 సినిమాలు దాటేసి వరల్డ్స్ పెద్ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోయినా కూడా, ఆల్రెడీ బిగ్గెస్ట్ స్టార్ అయినా ఇంకా ఎన్ని అవార్డులు కొట్టినా ఏం చేసినా ఆ రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి పడే ప్రతి హీరోకు ఉండే ప్రాబ్లం ఇదే, రేపు సినిమా ఏంటి అంటే. మేబీ నిజంగానే మీరు అన్నట్టు దీనికి పైసలు ఇట్లా పెట్టుకోకుండా ఓన్లీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ హీరోగానే చేసి ఉంటే ఇప్పుడున్న టెన్షన్లో జరంత తక్కువ ఉండేమేమో. అసలు టెన్షన్ ఎందుకు? నేను అదే అడుగుతున్నా, టెన్షన్ దేనికి అంటున్నా. సినిమా ఆల్రెడీ హిట్, తెలుసా నీకు ఆ విషయం? అది అక్కడ మిస్ అవుతుంది. ఆయనకు తెలవలే. ఇట్లా కొడుక ఇట్లయితే ఎట్లా బతుకుతాడు? నీ దుకాణంలో ఎన్ని ఎంత కందిపప్పు అంటే చెప్పలేవు. సరే, బేసిక్గా నువ్వు ఎంత కాన్ఫిడెన్స్లో ఉంటావో, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసిన తర్వాతే హీరోయిన్ అంత కాన్ఫిడెన్స్లోకి వెళ్తుంది. తనే అంత కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు నువ్వెందుకు కాన్ఫిడెన్స్లో రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ సినిమాకి పెట్టిన డబ్బులు 100% వస్తాయని డబ్బులు పెట్టినవాడే చెప్తోంది.
వస్తాయి ఈజీగా వస్తాయి. మరి చూడు భయపడద్దు నువ్వు దేనికి. ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు పక్కకు నారి నారి నడుము మురారి వ్యక్తి. ఒక నారి ఏమో నరం గుంజుతుంది, ఇంకో నారి మొత్తం బీకేస్తుంది. ఉన్నది కట్ చేసి కూడకేసి కొడుతుంది. ఎందుకు 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 కాదా గట్లరా ఏంటి విషయం? ఆడెంత బాధపడి నాకు తెలుసు. ఏం చెప్పిండు ఏం చెప్పిండు? పర్సనల్ వద్దు ఎందుకు ఎన్ని అయిపోయింది. వాడు ఒక్కడే కార్లో కూర్చొని ఏడ్చిన రోజులు నేను చూసా. ఎక్కడ స్వామి? కార్లో కూర్చొని ఏడ్చానా? ఇది రాసుకోండి ఆడియన్స్, ఈ 2 చేతులతో ఒక సీక్రెట్. అది ఎందుకు అంటే నా గురించి అత్తగానే చెప్పుకొని బాధపడడానికి ఏడవడానికి కారణం ఏంది? ఆయనకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ 2 చేతులకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇట్లా దోశెట్లు. నేను ఈ సినిమాకి ఇట్లా అన్నా, నాకు ఈ యాంకరింగ్ ఈ సినిమా గురించి చేసి పెట్టాలి అంటే వస్తా అనడానికి కారణం కూడా ఇదే, దోశెట్లు. ఇప్పుడు ఈడికి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న కూడా కారణం ఇదే, దోశలే. ఈ దోశలు ఎందుకు దోస్తాను ఇంత చేసినోడికి నాకు ఒక క్యారెక్టర్ అందులో. సరే నెక్స్ట్ సినిమాలో అదిరిపోద్ది క్యారెక్టర్. వద్దురే ఇగో సినిమా మాటలు చెప్పను, నువ్వు ఇవన్నీ వద్దు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఇండస్ట్రీకి ఎప్పుడు నాకన్నా ముందే. మరి నేను ఎన్ని చూసి చెప్పాలంటే నేను పుట్టక ముందే వచ్చాను. నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వీడు జబర్దస్త్కి టీమ్ లీడర్ తెలుసా? అవును, జబర్దస్త్ టీమ్ లీడర్. 2 years ముందే, 2 years ముందే అంతే. సరే నీకు ఎవడేం చేయలేడు. ఇప్పుడు అలా నీకు అర్థమైంది కదా మ్యాటర్, క్లియర్ కదా? అర్థం కాదంటే ఇప్పుడు అర్థమైందని చెప్తే ఇంకేం అడగదు. చూసావా, లా చదువుకున్న బ్రెయిన్ అలా ఉంటుంది. జడ్జిమెంట్ ఇవ్వకపోయినా వట్టే జడ్జిమెంట్ అంటే అయిపోయింది. వెరీ గుడ్. పూర్వపరాలన్నీ పరిశీలించిన మేర ఏంటిది పూర్వపరాలు ఏవో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి స్వామి. వస్తే తప్పలేదు కానీ తప్పు పోతేనే ఇబ్బంది. కేసు యొక్క పూర్వపరాలన్నీ పరిశీలించిన ఏదో ఒకటి చెప్ప. మీరేమంటారు జనరల్ గా దేని గురించి? ఇప్పుడు తన అన్న పదం ఉంది కదా, అపరాలు. కాన్ఫిడెన్స్ గా నేను చెప్తున్నా కదరా, నేను ఎవరినైనా మర్డర్ చేసిన, నేను ఎవరైనా మోసం చేసిన, నేను కాన్ఫిడెన్స్ గా ఉండేది అంటే నాకు తెలిసిన ఒక లాయర్ ఉంది, ఏ టెన్షన్ లేదు, బెయిల్ వచ్చేస్తాను. ఎప్పటి వరకు? బోన్లోకి వెళ్ళేంత వరకు బెయిల్. బోన్లోకి అలా వెళ్ళి జడ్జి ఈ తప్పు చేసింది మీరేనా, ఇంత వద్దు సార్ నేనే చేశాను, నన్ను జైల్లో వేయండి, ఉరి శిక్ష చేయండి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. చూసావా, అది న్యాయమూర్తి రేపు అసలు న్యాయమూర్తి రాసేంత వరకు టైం ఇస్తుందా? వాడే ఒప్పేసుకుంటాడు. వెరీ నైట్. అతను ఉండాలి కాన్ఫిడెన్స్ లెవెల్. అలా ఉంటేనే లైఫ్లో ఎప్పుడైనా సరే మినిమం ఒక 100 మందికి మనం బెయిల్ ఇస్తున్నాం అనే నమ్మకాన్ని కుదిరించదు. అది చూసావా, హీరోయిన్ చూసా ఆడియో మొన్న ట్రైలర్ ఫంక్షన్ వచ్చే దాంట్లో చూసా. పాప చాలా సైలెంట్గా ఉంది, ఎలా ఏంటి అని అనుకున్నా కానీ అమ్మో విషయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏంటమ్మా నువ్వు? వెరీ గుడ్. బట్ ఈ సినిమా తోటి మీ కెరియర్ చాలా బాగుంటుంది, చాలా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటూ, నువ్వు చేసే ఈ సినిమా కాకుండా ఇంకా ఏ సినిమాలు చేసినా, ఇంకా చాలా సినిమాలు చేస్తావు కదా ఎలాగో, అన్ని సినిమాలు హిట్ అయ్యి ఏ సినిమాలో కూడా ఇప్పుడు డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనే కాన్సెప్ట్ మాత్రం నువ్వు బ్రెయిన్లోంచి తీసేసి, ఎందుకంటే డబ్బు వచ్చిన ప్రతి సినిమా హిట్ కాదు, హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు రావు. ఓకే, సో నీ సినిమాకి నువ్వు హీరో అనే ఒక కాన్సెప్ట్ నువ్వు పెట్టుకో, నువ్వు రాసిన కథకైనా నువ్వు యాక్ట్ చేసే కెమెరాకైనా, ఎందుకంటే నీ కెమెరాకి నువ్వు నీ షాట్కి నువ్వే హీరో కాబట్టి అలా బాగుండాలని కోరుకుంటూ నీ సినిమా హిట్ అవుతుందని
ఆ భగవంతుని ప్రార్థిస్తూ నువ్వు పెట్టిన డబ్బులు కన్ఫామ్గా వస్తే ఏం టెన్షన్ లేదు. నువ్వు మళ్ళీ తను అదంది ఇదంది అని చెప్పి మళ్ళీ మా ఇంటి కిందకు వచ్చి కార్ పార్క్ చేసి అన్న ఒకసారి కిందకి రాని నువ్వు ఒక్కడివే ఏడుస్తూ అవేమి చేయదు. ఊరుకోవాలి స్వామి నువ్వు ఒకటి. ఏంటి థ్యాంక్ యూ వెరీ మచ్. చంటి గారు నాకు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడు నేను ఎప్పుడేం చెప్పాను నీకు? వేసాడు, సో అది అంటుకుంటూనే ఉంటది. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఒకళ్ళు మొదలెట్టారు, ఎండ్ నేను ఇస్తున్నా. సో ఈ కార్యక్రమం అంతా ఇలానే ఇప్పుడు కొనసాగుతుంటుంది. ఆగండి ఆగేది కాదు. 22వ తారీఖు డెఫినెట్ గా థియేటర్ లో అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఎవరు ఏదనుకొని సినిమాకి వచ్చినా నేను అనుకోని మించి ఉంటుంది డెఫినెట్ గా. అంతే అంతే. నువ్వు చెప్పు. సో అంటే ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ ఎవరైనా సరే కంటెంట్ ఉన్నది అంటే ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమాను విజయం చేయడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ఇప్పుడు బతుకుతున్న ఈ కాంక్రీట్ జంగెల్లో ఒక్కసారి మనం ఇక్కడనే ఉండి థియేటర్కి పోతే మనం ఊరు పోయేసిన ఫీలింగ్ వస్తుంది. ఊరు అంటేనే మీ అందరికీ తెలుసు, మట్టి వాసన, మనుషుల బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు. సో అవన్నీ కూడా ఫుల్ మీల్స్ లెక్క ఉండే సినిమా ఇది. తెలంగాణ మట్టి వాసనతో వచ్చిన సినిమా. అందరూ ఖచ్చితంగా పోయి థియేటర్లో చూడండి. మీరు ఏ కాన్ఫిడెంట్తోనైనా పోతారో అంతకు రెట్టింపు ఫుల్ హ్యాపీతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఆ హామీ నేను ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. November 22 ప్లీజ్ అందరూ థియేటర్కి పోయి కేసీఆర్ సినిమాని చూడండి. కేశవచంద్ర రామావత్. వాళ్ళు 3 చెప్పారు, 3 చెప్పారు, మీకు అందరికి అర్థమైంది. మీరు దయచేసి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. అన్నిట్లో గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు రాకేష్ బాగా కష్టపడ్డాడు ఈ సినిమాకి. తన కథ తనే రాసుకొని తనే హీరో అవడం అనేది చాలా చిన్న విషయం కాదు. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్ రాకేష్ మీద ఉండాలి. అలానే సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ మీద, ప్రతి టెక్నీషియన్ మీద ఉండాలి. కాబట్టి బేసిక్గా అందరికంటే ఎక్కువ హీరోయిన్ మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ కేసీఆర్ మూవీ. థ్యాంక్ యూ.